ఉదయం లేవగానే ఈయన తిట్టాడు, ఈయన్ను ఇంకా బాగా తిట్టాడు, ఇలాంటి వీడియోలు కూడా మీకు వస్తుంటాయి. ఆల్వేస్ స్టార్ట్ డే విత్ ఏ పాజిటివ్ నోట్ అని మీరు నిర్ణయించుకున్నప్పుడు ఈ మీలో నెగటివిటీ ఏవైతే పెంచుతాయో, నకారాత్మకతను ఏవైతే పెంచుతాయో అవన్నీ కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతూ మీరు బ్రహ్మాండంగా మీ విధులలో కానీ, బ్రహ్మాండంగా మీ యొక్క యాక్టివిటీస్లో కానీ మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చిన్న ఉపోద్ఘాతంతో నేను మొదలు పెడతాను. నీ పేరు ఏంటి అంటే ఆ వ్యక్తి నా పేరు ఆజాద్ అన్నాడు. నీ ఇల్లు ఎక్కడ అని అడిగితే జైలు నా ఇల్లు అన్నాడు. ఆ వ్యక్తి చంద్రశేఖర్ తివారీ చంద్రశేఖర్ ఆజాద్గా మారాడు. ఈరోజు ప్రతిరోజు మనం చంద్రశేఖర్ ఆజాద్కి జై జయకారాలు కొడుతున్నాము. ఆ జై జయకారాలు ఎవరికి వెళుతున్నాయి? భారతమాతకు వెళుతున్నాయి. కాబట్టి భారతమాతకు జై అని మనం ఎప్పుడైతే కొడతామో, భరతమాత యొక్క పేరును అద్భుతంగా ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వెళ్ళిన జై జయకారాలు భారతమాతకు జై జయకారాలుగా వెళతాయి. మిమ్మల్ని ఉరి తీస్తాము అంటే మమ్మల్ని ఉరి తీయకండి, మమ్మల్ని తుపాకీతో కాల్చి చంపండి అన్నారు ముగ్గురు. ఎందుకు అని అడిగితే, మమ్మల్ని ఉరి తీస్తే మా పాదాలు భరతమాత నేల మీద ఉండవు, మమ్మల్ని కాల్చి చంపితే మేము ఈ భరతమాతను ముద్దు పెట్టుకొని హాయిగా మేము ప్రాణాలు వదిలేస్తాము అన్న భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వీళ్ళ ముగ్గురికి జై జయకారాలు కొడుతున్నాం మనం. ఈ జై జయకారాలు ఎవరికి వెళతాయి? భారతమాతకు వెళతాయి. ఇప్పుడు మీ అందరి ముందు సార్ను పిలవబోతున్నాను. జేడి లక్ష్మణ గారు. జేడి అంటే జాయింట్ ఫర్ డెవలప్మెంట్. సారు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసి మహారాష్ట్రలో చాలా టాప్ మోస్ట్ అడిషనల్ ఎస్పీ, అడిషనల్ డీజీపీగా పనిచేసి 28 ఏళ్ళు పోలీసులో పనిచేసి తర్వాత అక్కడి నుంచి సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని విఆర్ఎస్ తీసుకొని కేవలం ప్రజల సేవ గురించి, యువత గురించి ఇటువంటి ప్రసంగాలు ఇస్తూ 10 మందిని మోటివేట్ చేస్తూ నాన్ స్టాప్గా మీ అందరి కోసం నిన్న బయలుదేరి నిన్న సాయంత్రమే వచ్చి ఈరోజు మీ ముందుకు వచ్చారు జేడి లక్ష్మీనారాయణ గారు. మీరందరు భారత్ మాతాకి జై అంటే మాకు చాలా ఇష్టం. గట్టిగా గట్టిగా వందే మాతరం, వందే మాతరం. జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు చెప్పి మీ ముందు మాట్లాడగలిగే స్థాయికి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువులందరినీ స్మరించుకుంటూ ఓం శ్రీ వెంకటేశాయ నమః అన్న సంకీర్తనతో ఒక భక్తి పరవశంతో మనం అందరం కూడా ఈరోజు ఈ మహతి ఆడిటోరియంలో కలుసుకున్నాం. పెద్దలు, మిత్రులు శ్రీ గంపా నాగేశ్వరరావు గారు నిరంతరం యువతరం బాగుండాలి, యువతరం ద్వారా దేశం బాగుండాలి అన్న ఒక సంకల్పంతో అనేక సంవత్సరాల నుంచి ఈ ఇంపాక్ట్ కార్యక్రమం ద్వారా అనేక విషయాలను మీ అందరికీ తెలిసే విధంగా ఆయన చేస్తున్న కృషికి మనందరం మొట్టమొదటిగా ఆయన్ని అభినందించాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ఒక కార్యక్రమాన్ని ఒక చోట ఏర్పాటు చేసినప్పుడు స్థానికంగా ఉన్న వ్యక్తులు వారికి చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ కార్యక్రమం యొక్క ప్రభావం ఇంకా బ్రహ్మాండంగా ముందుకు వెళుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పాల్సిన ఒక విశిష్టమైన వ్యక్తి ఈరోజు డాలర్ సంస్థ యొక్క శ్రీ దివాకర్ గారిని మనం అందరం కూడా స్మరించుకోవాలి. వారికి ఒకసారి అభినందనలు తెలియజేస్తున్నా. 18 సంవత్సరాల ప్రాయంలోనే తను వ్యాపారం చేయాలన్న ఉద్దేశంలో ఒక అకుంఠితమైన దీక్షతో, ఒక అకుంఠితమైన ఉద్దేశంతో, ఒక ఫోకస్తో ఆయన ముందుకు వెళ్ళి 40 సంవత్సరాల వయస్సులోనే తనకంటూ సమాజంలో ఒక స్థానాన్ని సంపాదించుకొని కేవలం తను సంపాదించింది తనకు మాత్రమే ఉండాలి, తన కుటుంబానికి మాత్రమే ఉండాలి, తన ఆస్తులు తన పిల్లలకి ఇవ్వాలి అని అనుకోకుండా ఆయన
మిమ్మల్ని అందరినీ కూడా ఆస్తులుగా తయారు చేయాలన్న ఒక గొప్ప సంకల్పనతో ఆయన ఇటువంటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే డబ్బులు వస్తున్న కొద్దీ మనిషి స్వార్థపరుడుగా మారిపోతుంటాడు. ఆ డబ్బుల్ని ఎలా మనం తెచ్చుకోవాలి, దాన్ని ఎలా పెంచుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ఆలోచిస్తుంటాడు తప్ప, సమాజం కోసం ఖర్చు చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అటువంటి రేర్ పర్సన్, అటువంటి అరుదైన వ్యక్తి శ్రీ దివాకర్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమానికి రాకముందు వాళ్ళ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాం మేము. అక్కడ నాకు చాలా నచ్చింది ఏంటంటే, వాళ్ళ అమ్మాయి స్వయంగా వంట చేసి మాకు వడ్డించింది. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మాకు వంట రాదు, మా పిల్లలకు వంట రాదు అని చాలా గర్వంగా చెప్పుకుంటున్న ఈ తరంలో 9వ తరగతి చదువుతున్న అమ్మాయికి నాకు అన్ని వంటలు వస్తాయి అని చెప్పడం ఒక అరుదైన విషయంగా నాకు కనిపించింది. అందువల్ల పిల్లల సంస్కారంలోనూ, పిల్లల ఎదుగుదలలోనూ తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనదని ఈరోజు మళ్ళా మేము ఏదైతే చెబుతున్నారో దాన్ని ప్రత్యక్షంగా చూసే అనుభవాన్ని కూడా మాకు కలిగించిన దివాకర్ దంపతులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి అటువంటి మంచి వ్యక్తి, సమాజం బాగుండాలి అన్న మంచి వ్యక్తి స్పాన్సర్షిప్లో ఈ ఇంపాక్ట్ కార్యక్రమం జరగడం అన్నది ఇంకా శుభసూచకం. కాబట్టి ఏదైతే ఇంపాక్ట్ అనుకుంటున్నామో దాని ఇంపాక్ట్ ఇంకా గొప్పగా పడే అవకాశం ఉంది ఈ తిరుపతిలో. అది కూడా మహతి ఆడిటోరియంలో కూర్చున్నాం మనమంతా. మహాముని నారదుడి యొక్క వీణ మహతి అంటారు. ఆ వీణను కృష్ణుడిచ్చారు, లేకుంటే సరస్వతీదేవి ఇచ్చింది అని రకరకాల కథలు ఉన్నాయి. స్కాంద పురాణం తీసుకుంటే ఇలా కథలు ఉన్నాయి. కాబట్టి అటువంటి గొప్ప పేరు ఉన్న ఒక ఆడిటోరియంలో కూర్చున్నందువల్ల ఆటోమేటిక్గా ఈ ప్రాంతంలో ఉండే వైబ్రేషన్స్ అంటాం మనం, ఆ వైబ్రేషన్స్ కూడా వేరుగా ఉంటాయి. అందువల్ల అక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ మహతి స్టేడియం, మహతి ఆడిటోరియం, మనల్ని ప్రోత్సహించే దివాకర్ గారు, గంపా నాగేశ్వరరావు గారు, వీరందరి కాంబినేషన్తో ఈ 2 రోజుల కార్యక్రమం చాలా చక్కగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం రోజు ఎలా ప్రారంభిస్తాం అన్న దాని మీద ఆ రోజు ఎలా ముందుకు జరుగుతుందన్నది ఆధారపడి ఉంటుంది. అందువల్ల చాలామంది రాత్రి మొబైల్ ఫోన్స్ ఛార్జ్ చేసుకొని పెట్టుకొని ఉదయం మొదటిగా ఏం చూస్తారు అన్నది కూడా చాలా విచిత్రమైన విషయం. నేనేం చూస్తానంటే, ఆ రోజు ఎవరైనా గొప్ప వ్యక్తులు జన్మించారా, ఆ రోజు ప్రపంచంలో ఏదైనా గొప్ప విషయం ఉందా అని దానికోసం వెతుకుతుంటాను. చాలామంది అటువంటి విషయాలు మనకు పంపిస్తుంటారు కూడా. ఈరోజు నాకు వచ్చిన 2 మెసేజ్ల గురించి మీకు చెబుతాను. మొదటిది వచ్చేసి, ఈరోజు వచ్చిన మొదటి మెసేజ్, మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని రాసిన, ఎవరు రాశారు? శంకరంబాడి సుందరాచారి గారి పుట్టినరోజు అని ఈరోజు వారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన పుట్టింది కూడా తిరుపతిలోనే. అది ఒక విశిష్టమైన రోజు. సో ఆయన కొంతమంది అక్టోబర్ 8న పుట్టారంటారు, కొంతమంది ఆగస్టు 10న పుట్టారంటారు. ఎప్పుడైనా పుట్టినవ్వండి, పర్వాలేదు. కానీ తిరుపతిలో పుట్టి మన రాష్ట్రం యొక్క గీతమైన మా తెలుగు తల్లికి రాసిన ఆ మహానుభావుడి గురించి తలుచుకొని ఉదయం ఆ పాట ఒక్కసారి విని వచ్చాను. ఎందుకంటే రోజును మనం మంచి పాజిటివ్ స్పిరిట్తో గనక మొదలు పెడితే ఆ రోజంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అందువల్ల మీకు నేను ఇచ్చే మొదటి సూచన ఏంటంటే, మన మొదటి అనుభవం ఆ రోజు ఏ విధంగా ప్రారంభిస్తున్నామన్న దాని మీద ఆ రోజంతా ఎలా నడుస్తుందని ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక పాజిటివ్ నోట్తో మొదలు పెట్టండి. ఎప్పుడు కూడా ఒక మంచి విషయంతో మీరు గనక ఆ రోజు కార్యక్రమాలు మొదలు పెడితే చక్కని వైబ్రేషన్స్, చక్కని ఎనర్జీ మనలో ఉంటుంది. ఆ తర్వాత రెండవది, ఈరోజు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం అట. ఆగస్టు 10 ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం. అంటే ఏంటంటే, ఇప్పటి వరకు ఫ్యూయల్స్గా ఏం వాడుతున్నాం మనం? పెట్రోల్ వాడుతున్నాము, డీజిల్ వాడుతున్నాం. వీటి స్థానంలో మనం ఈ జీవ ఇంధనాలను తీసుకురాగలమా అన్నది కూడా ప్రపంచంలో జరుగుతున్న ఒక పరిశోధన. అందులో మీకు బయోడీజిల్ అని వినుంటారు మీరు. బయోడీజిల్ ఇంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు జాట్రోఫా అనే చెట్టుని మనం నాటేవాళ్ళం విస్తృతంగా. ఈ జాట్రోఫా ఆకుల నుంచి బయోడీజిల్ తయారు చేసి దాన్ని డీజిల్తో బ్లెండ్ చేస్తే మన ఖర్చు తగ్గుతుంది, తర్వాత వచ్చేసి ఎక్స్ప్లోరేషన్ కాస్ట్లు కూడా తగ్గుతాయని చెప్పేసి
ఆ విధంగా జీవ ఇంధనాన్ని తయారు చేయడం మొదలుపెట్టారు. ఇది ముఖ్యంగా మీరు చూసుకుంటే బ్రెజిల్ దేశంలో చాలా విరివిగా వాడతారు వీటిని, జీవ ఇంధనాలు. కాబట్టి ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు. ఒకటి శంకరంబాడి సుందరాచార్యులు గారి పుట్టినరోజు, రెండవది వచ్చేసి ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం. కాబట్టి ఎప్పుడైతే ఈ రెండు విషయాలు మీరు గమనించారో, వాటి గురించి గనక ఒక 10 నిమిషాలు మీరు ఖర్చు చేస్తే ఏమవుతుందంటే మన యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది, మన యొక్క ఆలోచన విధానం మారుతుంది. లేకుంటే ఉదయం లేవగానే ఈయన తిట్టాడు, ఈయన్ను ఇంకా బాగా తిట్టాడు, ఇలాంటి వీడియోలు కూడా మీకు వస్తుంటాయి. కాబట్టి అవి చూస్తారా, ఇవి చూస్తారా అన్నది ఆ రోజు ఎలా ఉంటుంది అన్నది మీకు నిర్ణయిస్తుంది అన్నమాట. కాబట్టి ఆల్వేస్ స్టార్ట్ ఎ డే విత్ ఏ పాజిటివ్ నోట్ అని మీరు నిర్ణయించుకున్నప్పుడు ఈ మీలో నెగటివిటీ ఏవైతే పెంచుతాయో, నకారాత్మకతను ఏవైతే పెంచుతాయో అవన్నీ కూడా మీ నుంచి దూరంగా వెళ్ళిపోతూ మీరు బ్రహ్మాండంగా మీ విధులలో కానీ, బ్రహ్మాండంగా మీ యొక్క యాక్టివిటీస్లో కానీ మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చిన్న ఉపోద్ఘాతంతో నేను మొదలు పెడతాను. ఇంతకుముందే ఎప్పుడు కూడా మా గంపా నాగేశ్వరరావు గారు భారత్ మాతాకి జై అని ఆయన చెబుతుంటారు. కాబట్టి మరి ఒకసారి భరతమాతను తలుచుకుందాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కాబట్టి వాటితో పాటు తిరుపతి వాళ్ళకు కూడా జై అన్నారు ఆయన, మీ అందరికీ కూడా జై అన్నారు ఆయన. అందుకని నేను ప్రతిసారి ఈ మీటింగుల్లో ప్రశ్నిస్తుంటాను, ఈ భరతమాత ఎవరు, భారతమాత ఎవరు, మనం ఎవరైనా ఆలోచించామా ఎప్పుడైనా? ఒక వ్యక్తియా? ఈ మన దేశంలో ఉన్న కొండల, మన దేశంలో ఉన్న పర్వతాల, మన దేశంలో ప్రవహిస్తున్న నదుల, మన భారతదేశం యొక్క భూభాగమా? దేన్ని మనం భారతమాతగా అనుకుంటాము అన్నది నేను ప్రతిసారి విద్యార్థులను కానీ మీలాంటి వాళ్ళని కానీ ప్రశ్నిస్తుంటాను. తిరుపతి వాళ్ళు ఏమంటారు? భరతమాత. భారతమాత అంటే ఎవరు? ఎందుకంటే భారత్ మాతకు జై జయకారాలు కొట్టాం మనం అంతా కలిసి. మరి ఎవరికి జై జయకారాలు కొట్టాం? ఎవరికి జై జయకారాలు కొట్టాం? ఒక వ్యక్తిని బోనులో నిలబెట్టి నీ పేరు ఏంటి అంటే ఆ వ్యక్తి నా పేరు ఆజాద్ అన్నాడు. నీ ఇల్లు ఎక్కడా అని అడిగితే జైలు నా ఇల్లు అన్నాడు. ఆ వ్యక్తి చంద్రశేఖర్ తివారీ, చంద్రశేఖర్ ఆజాద్గా మారాడు. ఈరోజు ప్రతిరోజు మనం చంద్రశేఖర్ ఆజాద్కి జై జయకారాలు కొడుతున్నాము. ఆ జై జయకారాలు ఎవరికి వెళుతున్నాయి? భారతమాతకు వెళుతున్నాయి. కాబట్టి భారతమాతకు జై అని మనం ఎప్పుడైతే కొడతామో, భరతమాత యొక్క పేరును అద్భుతంగా ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి వెళ్ళిన జై జయకారాలు భారతమాతకు జై జయకారాలుగా వెళతాయి. మిమ్మల్ని ఉరి తీస్తాము అంటే మమ్మల్ని ఉరి తీయకండి, మమ్మల్ని తుపాకీతో కాల్చి చంపండి అన్నారు ముగ్గురు. ఎందుకు అని అడిగితే, మమ్మల్ని ఉరి తీస్తే మా పాదాలు భరతమాత నేల మీద ఉండవు, మమ్మల్ని కాల్చి చంపితే మేము ఈ భరతమాతను ముద్దు పెట్టుకొని హాయిగా మేము ప్రాణాలు వదిలేస్తాము అన్న భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, వీళ్ళ ముగ్గురికి జై జయకారాలు కొడుతున్నాం మనం. ఈ జై జయకారాలు ఎవరికి వెళతాయి? భారతమాతకు వెళతాయి. భరతమాతకు జై జయకారాలు వెళతాయి. అందువల్ల ఎవరైతే భరతమాత యొక్క ఖ్యాతిని, భరతమాత యొక్క విఖ్యాతిని పెంచుతారో వాళ్లకు చేసే జై జయకారాలు అవే భారతమాతకు జై జయకారాలుగా వెళతాయి. కాబట్టి మనం కూడా అటువంటి జై జయకారాలు ఎందుకు కొట్టించుకోకూడదు, ఎందుకు మనం తీసుకురాకూడదు అని ఎప్పుడైతే మనం అందరూ ఆలోచిస్తారో, సుమారుగా 1800 మంది ఉన్నారు ఈ 1800 మందికి ప్రజలు జై జయకారాలు కొడితే ఈ జై జయకారాలు ఎక్కడికి వెళతాయి? భారత్ మాతకు వెళతాయి. కాబట్టి ఆ విధంగా మనం గనక మనల్ని మలుచుకోగలిగితే నిజంగా భరతమాత సంతోషిస్తుంది. కాబట్టి ఆ విధమైన ప్రయత్నాలు మనం అందరము చేద్దామని సంకల్పిస్తూ, ఆ విధమైన భావాలు గనక మనలో ఉండగలిగితే భరతమాత మనందరినీ చూసి ఖచ్చితంగా గర్విస్తుంది. ముఖ్యంగా మీరందరూ యువతరం, యూత్ అని చాలా గర్వంగా చెప్పుకుంటుంటాం మనమంతా. నేను ఎప్పుడు ఏమనుకుంటానంటే, యూత్ అంటే ఒక హోప్. అంటే ఏదైనా దేశానికి మంచి జరగాలి అంటే మొట్టమొదటిగా ఆ దేశం ఎవరి వైపు చూస్తుంది? యువతరం వైపు చూస్తుంది, మీ వైపు చూస్తుంది. కాబట్టి ప్రస్తుతం భారతదేశం కూడా మీ వైపు చూస్తుంది.
మీరు ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో, మిమ్మల్ని మీరు ఏ విధంగా మలుచుకోబోతున్నారో, మీ ద్వారా దేశం అద్భుత దేశమైన దేశంగా ఎలా మారబోతుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తుంటారు. అందుకనే ప్రస్తుతం భారతదేశంలో ఏమంటున్నామంటే, ఒక శబ్దం మీరు వింటుంటారు, ఒక పదం మీరు వింటుంటారు. దాని పేరు డెమోగ్రాఫిక్ డివిడెండ్. ఎవరు మాట్లాడుతున్నా కూడా దీన్ని గురించే మాట్లాడతారు. పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడే స్పీచ్ల్లో కూడా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ గురించే మాట్లాడుతుంటారు. డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటంటే, ఏ దేశంలో అయితే యువతరం సంఖ్య ఎక్కువగా ఉంటుందో ఆ దేశానికి గొప్ప అదృష్టం. భారతదేశానికి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నది 2040 సంవత్సరం వరకు ఉంది. ఇది 1980వ సంవత్సరంలో మొదలై 60 సంవత్సరాలు భారతదేశానికి ఈ అద్భుతమైన అవకాశం ఉంది. అంటే ఈ 2040వ సంవత్సరం అంటే ఎన్ని రోజులు ఉంది ఇంకా మనకి? ఎన్ని రోజులు ఉంది ఇంకా మనకి? ఒక 16 సంవత్సరాలు ఒక 4 నెలలు మాత్రమే ఉంది. కేవలం 16 సంవత్సరాలు 4 నెలలు మాత్రమే మనకి డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది. ఆ తరువాత మళ్ళా భారతదేశంలో వయస్సు మళ్ళిన వాళ్ళ సంఖ్య పెరగబోతోంది. అప్పుడు భారతదేశానికి ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్న దాని నుంచి మనం దూరంగా వెళ్ళిపోతాం. అందువల్ల ఈ 16 సంవత్సరాల 3 నెలలు అన్నది మనం ప్రతి ఒక్కరూ మనం గనక కృషి చేయగలిగితే, నన్ను నేను జైజైకారాలు కొట్టించే స్థాయికి నన్ను నా ఎదుగుదల ఆ విధంగా తీసుకువెళతానే అని మనం అందరము ఆలోచించుకున్న రోజున ఖచ్చితంగా భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా మారుతుంది. అది మనందరం గమనించాల్సిన విషయం. నేనొక్కడిని చేస్తే ఏమవుతుందని చాలామంది అనుకుంటుంటారు. నేనొక్కడిని చేస్తే ఏం మారుతుంది అని చాలామంది అనుకుంటుంటారు. ప్రతి ఒక్కరూ అలాగే అనుకోవడం వల్ల ఎవరూ ఏం చేయకుండా వెళ్ళిపోతున్నారు. అందువల్ల దీనిలో ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది, నా బాధ్యత ఉంది అని కూడా మీరు గమనించండి. అందుకనే శ్రీశ్రీ గారు ఎప్పుడూ అంటుంటారు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు అని కొంతమందిని గురించి అంటారు. కానీ ఇక్కడ హాజరైన యువతరం ఏదైతే ఉందో వాళ్ళు కొంతమంది యువతరం రాబోవు యుగానికి దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అని ఆయన అంటాడు. కాబట్టి మనం ఏ విభాగానికి చెందుతామన్నది మీరు ఆలోచించుకోవాలి. మనము పేర్లకి పకీర్లకి పుకార్లకే మన జీవితాలను అంకితం చేద్దామా, మనం పావన నవజీవన బృందావనానికి నిర్మాతలుగా మారతామా అన్నది మీరు ఆలోచించుకోవాల్సిన రోజు ఈరోజు. అందుకనే ఈ 2 రోజుల ఇంపాక్ట్ కార్యక్రమంలో నన్ను నేను ఏ విధంగా మలుచుకోబోతున్నానని మీరు గనుక ఆలోచించగలిగితే, ఇంత ఖర్చు పెట్టి ఇంత గొప్ప సదుపాయాలు మీ అందరికీ కలిగజేసిన దివాకర్ గారు కానీ, గంపా నాగేశ్వరరావు గారు కానీ, మా ఇంపాక్ట్ టీం అంతా కూడా బ్రహ్మాండంగా మిమ్మల్ని సంతోషిస్తుంది. కాబట్టి ఈ విధంగా మనం ఆలోచిద్దామని అనుకుంటాం. తరువాత ఇంకొక ప్రశ్న మీ అందరికీ వేస్తాను, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ అన్నది. నేను అడుగుతుంటాను, వీళ్ళంతా ఎందుకు వచ్చారు ఈరోజు? నాకు జనరల్గా ఇచ్చిన సమాధానాలు ఏంటంటే, ఇంతవరకు కార్యక్రమంలో కొంతమంది కాలేజీ వాళ్ళు పంపించాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము అంటారు. 2 రోజులు క్లాసులు అవి ఉండవు కాబట్టి హాయిగా ఇక్కడ కూర్చోవడానికి వచ్చామని కొంతమంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో చూసి వచ్చామని కొంతమంది. తర్వాత దివాకర్ గారు ఊర్లో అంతా కూడా ఈ ఇంపాక్ట్ యొక్క ఇవి పెట్టారు, ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టారు. సో ఆ ఫ్లెక్సీల్లో కొన్ని పరిచయమైన ముఖాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని కలిసే అవకాశం ఉంటుందని వచ్చిన వాళ్ళు కొంతమంది. కానీ అమ్మా నాన్నలు పంపించామని కొంతమంది. కానీ మాకు ఎవరు కావాలి అంటే, మా జీవితాలకు ఒక దశ నిర్దేశం చేసుకోవడానికి ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము అని మనస్ఫూర్తిగా చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పావన నవజీవన బృందావన నిర్మాతలుగా మారతారు. కాబట్టి మనసులో చెప్పుకోండి, ఈరోజు మా దిశను మార్చుకోవడానికి మేము ఈ 2 రోజులు వచ్చామని మీ హృదయానికి దృఢంగా మీరు గనక సిగ్నల్ పంపించగలిగితే ఏమవుతుందంటే, ఈ 2 రోజులు విశేషమైన అనుభవం ఉన్నవాళ్ళు, జీవితాలను చూసిన వాళ్ళు, జీవితాలలో మీకున్న అగాధాలు ఎక్కడున్నాయి, మీకెక్కడ ఈ తిమింగలాలు ఉన్నాయి, ఎక్కడ సుడిగుండాలు ఉన్నాయి, వీటన్నిటినీ తెలుసుకొని వాటిని మిమ్మల్ని పరిచయం చేసి ఆ సుడిగుండాలకు మీరు చిక్కకుండా, ఆ గొప్ప గొప్ప పర్వతాలకు మీరు వెళ్ళి కొట్టుకోకుండా మీ జీవితాలు సుఖమయంగా ఉండడానికి ఉపయోగపడే విషయాలు చెప్పడానికి అనేక మంది వచ్చారు. మా రామ్ గారు కూడా వచ్చారు ఇక్కడికి. ఆయన కూడా ఈ తర్వాత కొన్ని అద్భుతమైన ట్రైనింగ్ విషయాల గురించి మీతో మాట్లాడతారు.
సో అందుకనే చాగంటి కోటేశ్వరరావు గారు ఒక చోట అన్నారు, సాధారణంగా అనుకుంటుంటారు ఈ పెద్దవాళ్ళంతా వస్తారు ఏవేవో చెబుతుంటారు, మేము యూత్ అని అనుకుంటుంటారు మీరు చాలామంది. కానీ ఆయన ఏమన్నారంటే, మేమంతా కూడా ఈ సముద్రాలను దాటి వెళ్ళిన వాళ్ళం. ఈ సముద్రాలలో తిమింగలాలు ఎక్కడున్నాయి, సుడిగుండాలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ పర్వతాలు ఉన్నాయి, వీటన్నిటినీ మీరు బలి కాకుండా మీ చేతులు చక్కగా పట్టుకొని మిమ్మల్ని అవతలి ఒడ్డుకు చేర్చాలన్నదే మా అందరి స్వార్థం అని ఆయన చెప్తాడు. ఇక్కడికి వచ్చిన ఇంపాక్ట్లో ఇచ్చే స్పీచ్లు ఇచ్చే వాళ్ళంతా కూడా ఈ దేశంలో అత్యంత స్వార్థపరులు, చాలా స్వార్థపరులం మేమంతా. మా స్వార్థం ఏంటంటే మీరు బాగుండాలి అన్నది మా స్వార్థం, అంతే, అంతకన్నా మాకు వేరే ఇది లేదు. సో ఆ విధంగా అనుకుంటూ వెళ్తుంటే సాధారణంగా చిన్నప్పుడు మనం భూతద్దాలతో ఆడతాం. భూతద్దాలు, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ తెలుసు కదా. ఏం చేస్తాం మనం మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్తో? సూర్యుడి దగ్గర పెట్టి ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి ఒక కాగితం పట్టుకొని ఆ సూర్యకాంతిని దాని మీద వచ్చేటట్టు చేస్తే ఏమవుతుంది? కాగితం అంటుకుంటుంది. మనమంతా చేసిన వాళ్ళమే ఆ ప్రయోగాలు. కానీ సహజంగా సూర్యకాంతికి ఇంత శక్తి ఉంటుంది, కానీ మనమంతా కాలిపోవాలి కదా. మనం హాయిగా ఉంటున్నాం. ఎప్పుడు కాలిపోతాం మనం కానీ, పేపర్ కానీ మనకు కానీ చురుక్కని ఎప్పుడు తగులుతుందంటే ఈ సూర్యకాంతిని ఒక మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ద్వారా మనం ఏం చేయాలి, దాన్ని ఫోకస్ చేసి దాన్ని గనుక ఒక వస్తువు మీద పెడితే దాని ప్రభావం మనకు తెలుస్తుంది. చాలామంది ఇళ్ల మీద సోలార్ ఎనర్జీ ఉంటుంది, చూసారా? సోలార్ ఎనర్జీ, సోలార్ ప్యానల్స్ మీ కాలేజెస్ మీద కూడా పెట్టుంటారు. కానీ ఆ సోలార్ ఎనర్జీ కూడా ఏమవుతుంది, ఆ సూర్యకాంతిని అంతటి కూడా ఫోకస్ చేస్తే ఆ సూర్యకాంతి ఏమిగా మారుతుంది? ఒక ఎనర్జీగా మారుతుంది, ఒక పవర్గా మారుతుంది, మనకు ఎలక్ట్రిసిటీ ఇస్తుంది, కావాలంటే మన నీళ్లు వేడి చేసుకోవచ్చు, ఏదైనా జరుగుతుంది. కాబట్టి ఈ రెండు విషయాల్లో మీరు గమనించింది ఏంటి? చాలా ఎనర్జీ ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయాలి? మనం ఫోకస్ చేయాలి. దాన్ని ఏం చేయాలి? ఫోకస్ చేయాలి. ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో అప్పుడు దాని ప్రభావం తెలుస్తుంది. ఇప్పుడు ఫోటోగ్రాఫర్లు ఉన్నారు ఇక్కడ, వీళ్ళు కూడా ప్రతి ఫోటో తీసేటప్పుడు ఏం చేస్తుంటారు? వాళ్ళ కెమెరాని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. దేన్ని అడ్జస్ట్ చేస్తారు? వాళ్ళు లెన్స్ ఫోకస్ను అడ్జస్ట్ చేస్తారు. ఎందుకంటే ఫోకస్ను అడ్జస్ట్ చేయకుంటే ఏమవుతుంది? ఆ సినిమా, ఆ బొమ్మ, ఆ ఫోటో సరిగా రాదు. సో ఆ విధంగా మనం సాధారణంగా తాజ్మహల్కి కానీ, ఇండియా గేట్కి కానీ, పెద్ద పెద్ద ప్రాంతాలకు వెళ్ళినప్పుడు టెలిస్కోపులు పెట్టుకొని చాలామంది ఉంటారు అక్కడ. ఎందుకంటే చాలా దూరంలో ఉంటాయి అవి, ఇక్కడ నుంచి కనపడదని ఆ టెలిస్కోప్లో మనల్ని చూపిస్తారు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఆ టెలిస్కోప్ లెన్స్ని అడ్జస్ట్ చేస్తాం. అడ్జస్ట్ చేస్తామంటే ఏమర్థం? దాన్ని ఫోకస్లోకి తీసుకువస్తున్నాం. కాబట్టి ఏదైనా ఒక అద్భుతమైన శక్తిని కానీ, ఒక అద్భుతమైన విషయాన్ని కానీ, ఒక మంచి చిత్రాన్ని కానీ మనం చూడాలంటే ఏం చేయాలి? మనకేముండాలి? ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మన జీవితాలు కూడా బ్రహ్మాండంగా మారాలంటే ఏం కావాలి? మనకేం కావాలి? ఫోకస్ కావాలి. కాబట్టి ఈరోజు నేను ఆ ఫోకస్ గురించి మాట్లాడతాను మీకు. మన జీవితాలను ఏ విధంగా ఫోకస్ చేసుకుంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలము అన్నది ఈ ఫోకస్. కాబట్టి జీవితంలో అద్భుతమైన విజయాలు సాధించిన వారి చరిత్రలన్నీ చదివినా కూడా వాళ్ళకున్న ఒకటే ఒక లక్షణం, ఒకటే ఒక క్యారెక్టర్ ఏంటి? అది ఫోకస్. ఆ ఫోకస్ అన్నది తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఈ ఇంపాక్ట్ కార్యక్రమంలో మీకు ఆ మూలన ఒక వ్యక్తి కనపడుతున్నారు, ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఇటువైపు దివాకర్ గారు ఉన్నారు, అటువైపు ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు. ఎవరెవరు వారు? స్వామి వివేకానందులు, ఏపీజే అబ్దుల్ కలాం గారు. వాళ్లకు మనకు తేడా ఏంటి? ఏపీజే అబ్దుల్ కలాం గారు, వివేకానందుల వారు కూడా మనలాగే ఒక చిన్న కుటుంబాల్లో పుట్టారు. కానీ ఈరోజు వాళ్ళు ఎక్కడున్నారు? ఫ్లెక్సీల మీద కనపడుతున్నారు వాళ్ళు. వివేకానందుల వారు చనిపోయి 1902వ సంవత్సరంలో చనిపోయాడు. ఆయన 39 సంవత్సరాలే జీవించాడు ఆయన. కలాం గారు కొన్ని సంవత్సరాల ముందు పోయారు. కానీ వాళ్ళు ఇప్పుడు కూడా చిరస్మరణీయులుగా ఉండిపోయారు. దానికి ప్రధానమైన కారణం ఏంటి? వాళ్ళు జీవితాలను ఫోకస్ చేయడము. కాబట్టి ఎవరైతే జీవితాలను ఫోకస్ చేసుకుంటారో వాళ్ళు ఈ భూమి ఉన్నంత వరకు శాశ్వతంగా ఉండిపోతారు అన్నది ఈ ఇద్దరు మహానుభావులు మనకు తెలియజేసిన గొప్ప విషయం. కాబట్టి మనం కూడా శాశ్వతంగా ఉండిపోవాలంటే ఏం చేయాలి? మన జీవితంలో ఫోకస్ కావాలి.
ఒక విశిష్టమైన ఫోకస్తో గనక మీరు వెళ్ళగలిగితే, ఈరోజు ఈ 2 ఫోకస్ ల్యాంపులు పెట్టారు నా మీద. ఈ 2 ఫోకస్ ల్యాంపులు ఇక్కడ ఉన్నాయి నా మీద. ఎందుకంటే నేను మీకు స్పష్టంగా తెలియాలి, తర్వాత ఆ రికార్డింగ్లో స్పష్టంగా రావాలి, ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు అది క్లియర్గా రావాలి. కాబట్టి అందుకనే ఈ ఫోకస్ వాడడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఎవరినైనా చక్కగా చూపించాలన్నా, ఎవరైనా జీవితాల్లో మంచి మార్పులు రావాలన్నా మనకు కావలసినది ఏంటంటే ఫోకస్. సో ఆ విధంగా మీరు తీసుకుంటే మన జీవితం స్పష్టంగా ఉండాలి. ఫోకస్ లేని ఫోటోగ్రాఫ్ని ఏం చేస్తాడు ఫోటోగ్రాఫర్? ఫోకస్ లేని ఫోటోగ్రాఫ్ ఎక్కడ పడేస్తాడు? దాన్ని డస్ట్బిన్లో పడేస్తాడు. కాబట్టి ఫోకస్ లేకుండా తీసిన ఫోటో డస్ట్బిన్గా వెళుతున్నప్పుడు ఫోకస్ లేని మన జీవితాలు ఎక్కడికి వెళతాయి? మన జీవితాలు కూడా అక్కడికే వెళతాయి. కాబట్టి అక్కడికి వెళదామా, ఫ్లెక్సీల మీదకి వెళదామా అన్నది మనం నిర్ణయించుకోవాల్సిన ఒక నిర్ణయం ఈరోజు. కాబట్టి ఈరోజు నిర్ణయించుకోండి, మీరు అక్కడికి వెళ్ళిపోతారా లేకుంటే అక్కడ ఉంటారా? ఆ విధమైన ఫోకస్ను మీరు తీసుకుంటారా లేదా అన్నది ఈరోజు ఆలోచించుకోగలిగితే బ్రహ్మాండమైన. కాబట్టి ఒక సాధారణ వ్యక్తి అసాధారణ వ్యక్తిగా మారాలంటే ఏం కావాలి? ఆ వ్యక్తికి ఫోకస్ అన్నది కావాలి. కాబట్టి ఫోకస్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ మేకింగ్ ఎ పర్సన్ ఫ్రమ్ ఆర్డినరీ పర్సన్ టు ఎక్స్ట్రాడినరీ పర్సన్. సో ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా ఎప్పుడు మారుతారు? ఫోకస్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్స్ట్రాడినరీ పర్సన్గా మారుతారన్నమాట. సో దాన్ని మనం తీసుకుంటూ వస్తుంటే వారిద్దరి గురించి మాట్లాడుకున్నాం. నరేంద్రుడు, చిన్న నరేంద్రుడు కలకత్తాలో పుట్టాడు. వాళ్ళ అమ్మ ఒకరోజు అడిగింది, వాళ్ళ స్కూల్లో అడిగారట నరేంద్రుడిని, నువ్వేమవుతావు పెద్దగా అవుతాయి అంటే నరేంద్రుడు ఏమన్నాడో తెలుసా? నేను జట్కా బండి వాడిని అవుతాను అన్నాడట. ఎందుకంటే రోజు స్కూల్కి దేంట్లో వెళ్ళేవాడు? జట్కాలో వెళ్ళేవాడు. ఆ జట్కా డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో చాలా గొప్పగా అనిపించేది అతనికి. ఎంత చక్కగా గుర్రాన్ని కంట్రోల్ చేసి నన్ను తీసుకువెళుతున్నాడని స్కూల్లో చెప్పాడట. నేను జట్కా బండి వాడిని, జట్కా వాలా అవుతాను అంటే ఆ విషయం అమ్మకు తెలిసింది. అమ్మకు తెలిసి అమ్మ ఇంటికి వచ్చిన తర్వాత వసుంధరాదేవి అడిగిందట, నాన్న ఏమన్నావు నువ్వు అంటే, నేను జట్కా వాలాను అవుతానమ్మా అన్నాడట. అప్పుడు ఆ తల్లి పూజ గదిలోకి తీసుకువెళ్ళి 4 గుర్రాలను స్వారీ చేస్తున్న శ్రీకృష్ణ భగవానుణ్ణి చూపించి, ఆ విధమైన జట్కా వాడివిగా నువ్వు కావాలిరా అని వాళ్ళ అమ్మ చెబితే ఈరోజు మొత్తం విశ్వాన్ని కూడా మన భారతదేశం గొప్పదనాన్ని చెప్పే ఒక గొప్ప వ్యక్తిగా మారాడు. కాబట్టి ఆ రోజు వాళ్ళ అమ్మ ఇచ్చిన ఫోకస్ ఏదైతే ఉందో అది ఆ వ్యక్తిని అసాధారణ వ్యక్తిగా చేసే విధంగా మారింది. రెండవ వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. చిన్నప్పుడే రామేశ్వరంలో తిరుగుతూ బీచ్లో తిరుగుతున్నప్పుడు పైకి ఎగురుతున్న ఫైటర్ పైలట్లను చూసి నేను ఒక ఫైటర్ పైలట్ కావాలనుకున్నాడు. ఫోకస్. దానిలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్గా చేరాడు. చేరి బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ చేశాడు. ఇక ఫైటర్ పైలట్ అవుతాను అనుకుని ఇంటర్వ్యూకి వెళ్ళాడు డెహ్రాడూన్కి. అక్కడ 9 పోస్టులు ఉన్నాయి, 10 మంది వచ్చారు. కానీ కలాం గారు 10వ వాడిగా నిలబడిపోయాడు. ఇక పాపం దిగాలు పడ్డాడు. దిగాలు పడిన తర్వాత ఋషికేశ్ ఆశ్రమంలో వెళ్ళి కూర్చుంటే అక్కడ స్వామీజీ వచ్చి చెప్పారట, నువ్వు ఏమాత్రం అధైర్యపడకు, నీ ఫోకస్ బ్రహ్మాండంగా ఉంది, నువ్వు చూస్తూనే ఉండు, నువ్వు ఖచ్చితంగా ఒక ఫైటర్ పైలట్ కాదు దానికన్నా పెద్ద స్థానం నువ్వు పొందుతావు అని చెప్తే ఆయన డిఆర్డిఓలో చేరి ఈ విధంగా గొప్ప సైంటిస్ట్గా మారి మనకు మిసైల్స్ అందించి రాకెట్లను పంపించి చివరిగా భారతదేశ రాష్ట్రపతిగా మారాడు ఆయన. రాష్ట్రపతి అంటే ఎవరో తెలుసా మీకు? సుప్రీం కమాండర్ ఆఫ్ ది డిఫెన్స్ ఫోర్సెస్. అంటే ఆయన ఒక ఫైటర్ పైలట్ కావాలనుకున్న వ్యక్తికి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సెల్యూట్ చేశారు అబ్దుల్ కలాం గారికి. కాబట్టి ఆయన ఫోకస్ అలాగే ఉంది. ఆయన ఫోకస్ ఎప్పుడూ మారలేదు. చివరికి 6 నెలల ట్రైనింగ్ తీసుకొని ఆయన సుఖోయ్ విమానాలు కూడా నడిపాడు ఆయన. అది ఒక వ్యక్తి ఫోకస్ ఉంటే ఏ స్థానానికి చేరుతారని డాక్టర్ కలాం గారు. వీరందరూ కూడా సాధారణ కుటుంబంలో పుట్టినవాళ్ళు. పిల్లలు ఉన్నారు, చాలామంది క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఎవరు ఈ కాలంలో గొప్ప ఫేవరెట్ ఎవరంటే ఎంఎస్ ధోని, మహేంద్ర సింగ్ ధోని. ఎంత ఫేవరెట్ అంటే అతని జీవిత చరిత్ర ఒక్కసారి చదవండి.
సాధారణంగా ఒక గ్రౌండ్కి నీళ్లు పెట్టే వాళ్ళ నాన్న పాన్ సింగ్ ధోని అని వాళ్ళ అబ్బాయి బీహార్లో రాంచీలో పుట్టాడు. అంటే వాళ్ళ నాన్న పని ఏంటంటే ఎవరైనా ఆడుతున్నప్పుడు మైదానాలు ఉంటే రాత్రిపూట వెళ్ళి అక్కడ నీళ్లు పెట్టాలి ఆ మైదానానికి. ఇదే ఆ అబ్బాయి పని. కానీ ఈ పిల్లవాడికి వాళ్ళ గురువు గారు బెనర్జీ అనే ఒక ఆయన ఆ పిల్లవాడికి క్రికెట్ నేర్పించాడు. ఆ తరువాత కంప్లీట్ ఫోకస్ క్రికెట్ మీద పెట్టి ఈరోజు భారతదేశానికి క్రికెట్ స్థానంలో ఒక అద్భుతమైన విజయాలను సాధించి పెట్టిన అందరూ మెచ్చే కెప్టెన్గా తయారయ్యాడు మహేంద్ర సింగ్ ధోని. కారణం ఫోకస్. కాబట్టి ఏ వ్యక్తి జీవిత చరిత్ర అయినా తీసుకోండి, ఆ వ్యక్తి యొక్క ఫోకస్ మీద వాళ్ళ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అన్నది మీకు చెప్పడానికి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన కూడా వర్ణ వివక్షతతో సమాజంలో ఆ విధమైన వర్ణ వివక్షత ఉన్నప్పుడు కేవలం చదువు మీద నేను ఫోకస్ పెడితే నేను గొప్పవాణ్ణి అవుతాను అనుకున్నాడు. చదువు మీద ఫోకస్ పెట్టాడు. ఆయన 16 PhD డిగ్రీలు తీసుకొని మనందరికీ భారతదేశ రాజ్యాంగాన్ని ఇచ్చాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. చూడండి, ఒక సాధారణ వ్యక్తి, ఒక సాధారణ కుటుంబంలో ఆ కాలంలో వర్ణ వివక్షత ఎంత ప్రబలంగా ఉందంటే ఆ పిల్లవాడు క్లాసులో కూర్చోడానికి కూడా ఎవరు అనుమతించేవాళ్ళు కాదు. కానీ తన ఫోకస్ను ఎడ్యుకేషన్ మీద, విద్య మీద పెట్టి తను ఒక మహానుభావుడిగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్గా మారారంటే దానికి ప్రధానమైన కారణం మళ్ళా ఫోకస్. సచిన్ తెందూల్కర్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సాత్విక్ అనే మన కొత్త అబ్బాయి, మన అమలాపురం కుర్రోడు సాత్విక్, ఏం చేశాడు ఆ అబ్బాయి? చదివారా ఎప్పుడైనా? ఈ మధ్య రీసెంట్గా వచ్చింది. షటిల్ బ్యాడ్మింటన్ ఆడతాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఇప్పటి వరకు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన షాట్ కొట్టాడు. అతను ఎంత స్పీడ్ దానికి? 561 km/h. అంటే అతను కొట్టిన బ్యాడ్మింటన్ షాట్ ఎంత ప్రభావమైందంటే దాని స్పీడు 561 కిలోమీటర్లు గంటకు. తనకు ఒక పేరు బ్రహ్మాండంగా తెచ్చుకున్నాడు. దానికి కారణం ఫోకస్ ఆన్ ది థింగ్ విచ్ యు ఆర్ డూయింగ్. పివి సింధు మనందరికీ తెలిసింది, మన భారతదేశానికి 2 సార్లు ఒలింపిక్ మెడల్స్ తీసుకొచ్చింది. ఒకసారి సిల్వర్ మెడల్, ఇంకోసారి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. ఫోకస్. కానీ ఆవిడ ఇంటర్వ్యూ ఒక్కసారి చదవండి, మీరు ఎప్పుడైనా నెట్లో దొరుకుతుంది మీకు. ఆవిడ ఒక్కసారి ఇంటర్వ్యూ మీరు ఒకసారి చదవండి. నా ఫోకస్కు ఏవైతే అడ్డంకులు వస్తున్నాయో ఆ ఫోకస్కు అడ్డంగా కలిగించే వాటిలో నేను తీసేశాను అంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైట్ ముందు ఎవరో వచ్చి ఒక నోట్బుక్ పెట్టారనుకోండి. సో దీని ముందు ఉన్న అడ్డంకి, దానివల్ల ఫోకస్ మారిపోతుంది. సో తన ఇంటర్వ్యూలో కూడా తన ఫోకస్ని ఏదైతే అడ్డుకుందో దాని గురించి ఆవిడ బ్రహ్మాండంగా చెప్పి ఆ 2 విషయాలను నేను పక్కన పెట్టాను, ఒలింపిక్లో మెడల్ తీసుకొచ్చానని చెప్పింది. ఏవి ఆ 2 వస్తువులు? ఏ వస్తువుల గురించి పివి సింధు మాట్లాడింది? ఏ 2 వస్తువుల గురించి మాట్లాడింది? మొదటిది ఐస్ క్రీము, రెండవది వచ్చేసి సెల్ ఫోను. ఈ రెండిటి గురించి ఆవిడ మాట్లాడింది. ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం సింధుకి. కానీ నా ఒలింపిక్లో నేను మెడల్ సాధించాలంటే ఈ ఐస్ క్రీమ్ అన్న తినడం వల్ల నా బరువు పెరుగుతుంది, నాలో రిఫ్లెక్సెస్ తగ్గుతాయని చెప్పేసి 4 నెలలు దాన్ని పక్కన పెట్టేసి తరువాత సెల్ ఫోన్. ప్రతిరోజు కాల్స్, మెసేజెస్, వీటితో నా కాన్సన్ట్రేషను, నా ఫోకస్ అంతా డైవర్ట్ అవుతుందని చెప్పేసి ఈ 4 నెలలు సెల్ ఫోన్ ఆఫ్ చేసి లాకర్లో పడేసి. కాబట్టి ఎప్పుడైతే మనకు ఫోకస్కి ఎప్పుడైతే అడ్డు తగులుతాయో ఆ విషయాలను గనక మనం పక్కన పెట్టగలిగితే మన జీవితంలో సాధించాల్సిన విషయాలను మనం అద్భుతంగా సాధించగలము. కాబట్టి మీ ఫోకస్కి ఏవి అడ్డుకుంటున్నాయో ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో, లేకుంటే ఏ స్థానానికి మీరు వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళడానికి ఏ విధమైన అడ్డంకులు మీకు వస్తున్నాయని మీరు గనక గుర్తించగలిగితే అప్పుడు ఆ అడ్డంకులను తొలగిస్తే మీ ఫోకస్ బ్రహ్మాండంగా ఉంటుందని పివి సింధు ఉదాహరణ. మధ్యాహ్నం రాబోతున్నాడు పవన్ అనే ఒక కుర్రవాడు, పద్మనాభం. ఎక్కడి నుంచి వస్తున్నాడు? మన పలమనేరు నుంచి వస్తున్నాడు. పవన్ ఫ్రమ్ పలమనేరు. తెలుసా అబ్బాయి? మన జిల్లా వాడే. ఎంతమందికి తెలుసు పవన్ గురించి? సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం తెలుసు, కానీ పవన్ ఫ్రమ్ పలమనేరు మనకు తెలియదు. ఎందుకంటే మనం ఈ సినిమాల్లో పడిపోయి ఉన్నాం మనమంతా. ఈ పలమనేరులో పుట్టిన పవన్ ఇప్పటి వరకు 25 ఇన్నోవేషన్లు చేశాడు, 25 ఇన్నోవేషన్స్ చేశాడు. అనేక మందికి ఉపయోగపడుతున్నాడు ఈ అబ్బాయి. మధ్యాహ్నం వస్తాడు,
పెద్దగా చదువుకోలేదు ఈ అబ్బాయి, కానీ అతనికి ఒక యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఇప్పుడు డాక్టర్ పవన్ కుమార్, అతను డాక్టర్ పవన్ కుమార్ చేసినవి 25 ఇన్నోవేషన్స్. ఊజీ అన్న చిన్న క్రిమి ఒకటి వచ్చి ఇక్కడ